గుడ్ మార్నింగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ హబ్సిగూడలో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో భార్యాభర్తలతో సహా ఇద్దరు పిల్లలు కూడా మృతి చెందారు. అయితే ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు దీనికి కారణం, ఇంకా ఏమీ కారణం కాదు అంటూ కూడా ఆ ఇంటి యజమానైనటువంటి చంద్రశేఖర్ రెడ్డి ఒక లేఖలో కూడా రాసుకొచ్చారు. ఇద్దరు పిల్లలను కూడా చంపిన దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వేర్వేరు రూమ్స్ లో భార్యాభర్తలు ఇద్దరు కూడా బల్వన్ మరణానికి పాల్పడ్డారు. మృతులు చంద్రశేఖర్ రెడ్డి, కవితారెడ్డి, శ్రీతారెడ్డి, విశ్వంత్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. అయితే చంద్రశేఖర్ రెడ్డి ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నారు. 6 నెలల కిందటి నుంచి కూడా ఉద్యోగం మానేయడంతోనే ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక కష్టాల వల్లే చనిపోతున్నట్లు కూడా ఆయన ఒక లేఖ రూపంలో కూడా రాసుకొచ్చారు. మృతుల సొంతూరు కూడా కల్వకుర్తి నియోజకవర్గం ముఖర్లగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఇక పూర్తి డీటెయిల్స్ లోకి కూడా చూసినట్లయితే ఉప్పల్ హబ్సిగూడలో ఈ తీవ్ర విషాదం నెలకొంది. ఇద్దరు పిల్లలను చంపి దంపతులు ఊరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8లో ఈ ఘటన చోటు చేసుకుంది. పోస్ట్ మార్టం కోసం మృతదేహాలను గాంధీ హాస్పిటల్కు కూడా తరలించారు. చంద్రశేఖర్ రెడ్డి హబ్సిగూడలోని రవీంద్రనగర్లో 8 నెలలుగా కూడా అద్దె ఇంట్లో ఉంటున్నారు. అతనికి భార్య కవిత హౌస్ వైఫ్ గా పనిచేస్తున్నారు. అయితే కూతురు శ్రీతారెడ్డి 9వ తరగతి చదువుతున్నారు. కొడుకు విశ్వంత్ రెడ్డి 5వ క్లాస్ చదువుతున్నారు. చంద్రశేఖర్ రెడ్డి ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నారు. 6 నెలల కిందటి నుంచి కూడా ఉద్యోగం మానేశారు. దీంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తినట్లు కూడా తెలుస్తుంది. సోమవారం రాత్రి 9 గంటల టైంలో బాబుకు విషమిచ్చి పాపను ఉరివేశారు. పిల్లలు ఇద్దరు చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కూడా చెరో గదిలో వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా సిఐ రవీంద్ర నాయక్ కూడా తెలిపారు. ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు. మొత్తం హబ్సిగూడలో ఈ తీవ్ర విషాదం నెలకొంది. అయితే ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యల వల్లనే చనిపోతున్నట్లు కూడా ఆ ఇంటి యజమాని చంద్రశేఖర్ రెడ్డి ఒక లేఖ రూపంలో కూడా రాసుకొచ్చారు. కెరియర్లోని శారీరకంగా, మానసికంగా సమస్యలు ఎదుర్కొంటున్నానని, అలానే షుగర్, నరాలు, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు కూడా తన చావుకు ఎవ్వరూ కారణం కాదంటూ కూడా చంద్రశేఖర్ రెడ్డి ఆ లేఖలో రాసుకొచ్చారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి కూడా కుటుంబ సభ్యులు కూడా మాట్లాడారు. ముఖ్యంగా చంద్రశేఖర్ రెడ్డి మావయ్య కూడా బిగ్ టీవీతో మాట్లాడారు. వారు ఏం మాట్లాడారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. అమ్మాయి నా బిడ్డ నాయన లక్షదారు చేసేది. ఇంక నిన్న మొన్న వస్తూనే ఉన్నాడు. ఏం చేయాలి నాయన, ఈ ఇంటికి వచ్చిన కూలి చేసి బతికిస్తా ఆయనను. ఇట్లా చేస్తా ఆడపిల్లలను ఎవరన్నా చేస్తారా ఈ పాపం? వాయబ్బా, ఓ దేవుడా, ఇట్లా చేస్తుంది నాయన. నా బిడ్డను, నా పిల్లలు నా కూడా చేస్తుంది, నీవు అక్కడైపోతుంది. ఏంది నాయన? వాయబ్బో, ఇంత ఘోరం. ఏం గొడవలు లేవు నాయన, గొడవలు లేవు, ఏం లేవు. మంచిగానే మా బిడ్డ ఏందో నా చెప్పపోయేది. ఏందో ఆమె కాపురం ఏందో ఆమె చూసుకుంటా పోయేది. ఏం చేయాలి ఆమెతోటి? వాయబ్బా, ఇంత అన్యాయంగా ఎవరికి జరగకూడదు దేవుడు. ఓ దేవుడా. ఈరోజు 9:30కి మా పోలీస్ స్టేషన్ నంబర్కి 100 డైల్ కాల్ రావడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఇక్కడ హబ్సిగూడలో రవీంద్రనగర్ కాలనీలో ఒక ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకుందని చెప్పేసి మాకు సమాచారం రాగానే మేము పోలీసులమంతా ఇక్కడ చేరుకొని లోపల ఇంట్లోకి పోయి విచారణ చేయగా దాంట్లో కొన్ని 2 లెటర్స్ దొరికినాయి. ఎవరైతే దీంట్లో డిసీజ్డ్ పర్సన్ చంద్రశేఖర్ రెడ్డి, ఈయనకు దాదాపు ఒక 42 సంవత్సరాలు ఉంటాయి.
తర్వాత కవిత వీళ్ళ వైఫ్, ఈమెకు 25 years ఉంటుంది, ఈమె కూడా హౌస్ వైఫ్. ఈ చంద్రశేఖర్ రెడ్డి ఇంతకుముందు ప్రైవేట్ కాలేజీలో జూనియర్ లెక్చరర్గా చేస్తుండే. ఆ తర్వాత కొన్ని రోజుల క్రితం ఈయన జాబ్ మానేసిన తర్వాత ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ ఏదో చాలా రోజుల నుంచి ఉన్నాయంట. సో ఆ సూసైడ్ నోట్లు ఏంటంటే నాకు చాలా క్రైసిస్ ఉన్నాయి, అందుకోసం నేను నా ఫ్యామిలీతోటి సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నా అన్నట్టు కొద్ది ప్రాథమిక విచారణలో తెలిసింది. ఇప్పుడు కేసు కట్టేసి కేసుని దర్యాప్తు చేస్తాం. దీంట్లో నిజాలు ఫ్యూచర్లో ఇంకా మీకు తెలియపరుస్తాం. ఇప్పుడైతే ఆ 4 బాడీలని మేము అంబులెన్స్లో గాంధీ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. కేసు చేసేసి తర్వాత ఈ కేసుని విచారణ చేపడతాం. దాని తర్వాత నిజాలు మీకు తెలియజేస్తాం. చూస్తే అదే విధంగా కనపడుతుంది, అక్కడ మార్క్స్ కూడా కనపడుతున్నాయి. ఫస్ట్ ఆ పిల్లల్ని ఇద్దరిని కూడా అంటే ఉరి వేసిన తర్వాతనే వీళ్ళిద్దరం చేసుకున్నట్టు మాకు కొంచెం అర్థమవుతుంది. అది కన్ఫర్మ్ చేస్తాం. థ్యాంక్ యూ. చేస్తాం, రేపు చేస్తాం. చంద్రశేఖర్ రెడ్డి ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా జాబ్ చేస్తున్నారు. అయితే 6 నెలల కిందట ఉద్యోగం వదిలేశారు. దీంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తినట్లు కూడా తెలుస్తుంది. సోమవారం రాత్రి 9 గంటల టైంలో బాబుకు విషమిచ్చి బాబును ఉరివేశారు. పిల్లలిద్దరూ కూడా చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత భార్యాభర్తలిద్దరూ కూడా చెరో గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సిఐ రవీంద్ర నాయక్ తెలిపారు. చంద్రశేఖర్ రెడ్డి స్వగ్రామం మహబూబాబాద్ నగర్ జిల్లా కార్తల్ మండలంగా గుర్తించారు. మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు కూడా సిఐ తెలిపారు. 9 గంటల 30 నిమిషాలకు పోలీసులకు ఫోన్ వచ్చినట్లు కూడా చెప్తున్నారు చంద్రశేఖర్ రెడ్డి మామయ్య. అయితే ఇంట్లో 2 సూసైడ్ లెటర్స్ దొరికినట్లు కూడా చెప్పారు. చంద్రశేఖర్ రెడ్డి జాబ్ మానేయడంతోనే తన ఫ్యామిలీతో కలిసి చనిపోయినట్లు కూడా సూసైడ్ నోట్లో రాసి ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుందని, త్వరలో పూర్తి డీటెయిల్స్ చెబుతామన్నారు. తన అల్లుడు బిడ్డకు ఎలాంటి గొడవలు లేవని కవిత తండ్రి చెబుతున్నారు. అయితే కెరియర్లోని శారీరకంగా మానసికంగా సమస్యలు ఎదుర్కొంటున్నా అని, షుగర్, నరాలు, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నందుల వల్ల ఆర్థిక సమస్య వల్లే చనిపోతున్నట్లు కూడా లేఖలో ఉన్నట్లు సిఐ తెలుపుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. హబ్సిగూడలో నివాసం ఉంటున్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం నిన్న 9 గంటల ప్రాంతంలో సూసైడ్ చేసుకొని చనిపోయినటువంటి ఘటన చోటు చేసుకుంది. 3వ ఫ్లోర్లో చంద్రశేఖర్ రెడ్డి 1 year క్రితం ఇక్కడికి వచ్చి కుటుంబ సభ్యులతో ఉంటున్నాడు. అయితే కొన్ని సంవత్సరాల నుంచి తనకు ఆర్థిక ఇబ్బందులు ఒత్తిళ్ల వల్లనే అటు ఉద్యోగం చేయలేక, మరోవైపు ఉన్నటువంటి అప్పులు తీర్చలేక రోజు రోజుకి అప్పుల భారీ ఎక్కువ అవడంతో తన మానసికంగా కృంగిపోయి ఉన్నటువంటి ఉద్యోగాన్ని కూడా వదిలేసి అసలు ఏం చేయాలి, ఎలా బ్రతకాలి, ఉన్నటువంటి అప్పుల్ని ఎలా తీర్చాలి అని మానసికంగా రోజు బాధపడుతున్నట్లు తెలుస్తుంది. అయితే నిన్న 9 గంటల ప్రాంతంలో ఎలా అయినా సరే ఈ అప్పులు తీర్చలేను, ఒకవైపు ఉద్యోగాన్ని వదిలేశాను, మరోవైపు పిల్లల భవిష్యత్ ఏంటి, మేము లేకపోతే పిల్లలు ఏమైపోతారు అని నిర్ణయించుకున్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి తన భార్య, పిల్లలు 4గురితో కలిసి నిన్న సూసైడ్ చేసుకున్నారు. ఎంతసేపటికి డోర్లు తీయకపోవడంతో కిందే ఉన్నటువంటి వాళ్ళు పైకొచ్చి డోర్ కొట్టారు. అప్పటికే లోపల ఉరివేసుకొని చనిపోయినటువంటి కుటుంబ సభ్యులతో పాటు పిల్లల్ని కూడా ముందుగా హ్యాంగ్ చేసి ఆ తర్వాత వాళ్ళు చనిపోయారు అని చెప్పి నిర్ధారించిన తర్వాతే భార్యాభర్తలు ఇద్దరు కూడా చనిపోయినట్లు పోలీసులు చెప్తున్నారు. గతం నుంచి ఆర్థిక ఇబ్బందులే వీళ్ళని ఎక్కువ మానసికంగా కృంగతీయడంతోనే సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు చెప్తున్నారు. చంద్రశేఖర్ రెడ్డి మామ మాట్లాడుతూ వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఎప్పుడూ మాతో చెప్పలేదు, ఎప్పుడూ భార్యాభర్తలు ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు. 1 year క్రితమే ఈ హబ్సిగూడలోని ఈ ఇంట్లోకి వచ్చారు. అప్పటి నుంచి వాళ్ళు పిల్లలతో కావచ్చు, భార్యతో కావచ్చు ఎంతో సరదాగా గడుపుతున్నటువంటి సమయంలో 6 నెలల క్రితమే ఒక ప్రైవేట్ కాలేజ్లో లెక్చరర్గా పనిచేస్తూ మానేశాడు. అప్పటి నుంచి తను ఆర్థిక ఇబ్బందులో కొద్ది మేరకు ఉన్నప్పటికీ డబ్బులు ఎక్కడైనా కావాలి అంటే చిన్న చిన్న అమౌంట్ని ఇస్తూ ఉండేవాళ్ళం తప్ప ఎక్కడా తనకి ఇబ్బంది గురించి మాతో చెప్పలేదు అని చెప్పి చెప్తున్నారు. ఒకే కుటుంబంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చిన్న పిల్లల్ని ముందుగా హ్యాంగ్ చేసి చనిపోయారని నిర్ధారించిన తర్వాత తల్లిదండ్రులు ఇద్దరు కూడా చనిపోవడంతో ఇప్పుడు అందరినీ కలిసివేస్తుంది. కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. పిల్లలకి ఎంతో భవిష్యత్తు ఉంది, అప్పులు ఉంటే తీర్చుకోవాలి, కానీ ఇలా హ్యాంగ్ చేసుకొని చనిపోయి పిల్లల్ని చంపేయడం చాలా బాధాకరము అని చెప్పేసి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మీ ఇంట్లో అయితే ఎవరూ లేరు, అంటే సంవత్సరం క్రితం
ఇక్కడికి వచ్చినప్పుడు తనకి ఉన్నటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఎవరితో షేర్ చేసుకునేవాడు కాదు, తనకి తానే మానసికంగా ఎప్పుడూ ఆలోచిస్తూ బాధపడుతూ ఉండేవాడు అని చెప్తున్నారు. నిన్న పోలీసులకు సమాచారం అందిన వెంటనే ఇక్కడికి చేరుకొని క్లూస్ టీమ్ అన్ని ఆధారాలని సేకరించింది. పోలీసులు కూడా కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం చంద్రశేఖర్ రెడ్డి మృతదేహాలని గాంధీ హాస్పిటల్ కి తరలించారు. సొంత గ్రామమైనటువంటి కల్వకుర్తికి కూడా ఈరోజు పోస్ట్ మార్టం అనంతరం కూడా తరలించే అవకాశం ఉంటుంది. వీళ్ళు కేవలం ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతూనే సూసైడ్ చేసుకున్నట్లు, ఆ టైంలో లోపల నుంచి ఎలాంటి అరుపులు రాకపోవడం వల్ల ఎవరికి ఎలాంటి అనుమానం రాలేదు. రాత్రిపూట జరిగినటువంటి ఈ ఘటనతో నిన్న ఉదయం ఏ టైంలో చేసుకున్నారు ఏంటి అనేది కూడా ఇంకా క్లారిటీ రాలేదు. రాత్రి టైం ఉదయం నుంచి రాత్రి వరకు ఎవరు బయటికి రాకపోవడము, ఇదంతా ఒకసారి చూస్తే ఇది టెర్రస్ ప్రాంతము, కింద ఫస్ట్ ఫ్లోర్ కావచ్చు, సెకండ్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి ఎప్పుడూ వస్తూ ఉంటారు. కానీ లోపలే లాక్ చేయడం, పిల్లలు రోజు ఆడుకునేటువంటి టైంలో కింద ఉన్నటువంటి సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళ పిల్లలతో ఆడుతూ ఉంటారు. కిందకి వెళ్తూ కింద వాళ్ళు పైకి వస్తూ ఎప్పుడూ సందడిగా ఈ ప్రాంతం కనిపిస్తూ ఉంటుంది. కానీ నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళ పిల్లలు కూడా బయటికి రాకపోవడం వల్ల కింద ఉన్నటువంటి వాళ్ళకి అనుమానం రావడం, ఆ తర్వాత పైకి వచ్చి డోర్ కొట్టినప్పటికీ ఎంతసేపటికి డోర్ తీయలేదు. ఇదే ప్రాంతంలో తమ పిల్లలతో సరదాగా గడుపుతూ ఉంటారు చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు. కానీ ఈ ప్లేస్ లో నిన్న సాయంత్రం వాళ్ళు ఆడడానికి కానీ లేకపోతే స్కూల్కి కానీ అసలు బయటికి రాకపోవడంతో పలు అనుమానాలు వచ్చాయి. వాళ్ళ చంద్రశేఖర్ రెడ్డి కూతురు కొడుకు ఇద్దరు కూడా ఇదే ఇక్కడ ఉన్నటువంటి సైకిల్ ని తొక్కుతూ ఎంతో సరదాగా ఆడుకుంటూ ఉంటారని కింద వాళ్ళు చెప్తున్నారు. ఫ్లోర్ వాళ్ళు వాళ్ళ పిల్లలకి కూడా కనీసము కింద ఉన్నటువంటి పిల్లలకి పైన సూసైడ్ జరిగిందని కానీ లేకపోతే రోజు తమతో ఆడుకుంటున్నటువంటి పిల్లలు ఇక లేరు, చనిపోయారన్న విషయం కూడా చెప్పలేదు. వాళ్ళు భయపడతారని కింద ఫ్లోర్ వాళ్ళకి ఎవరికి తెలియకుండా పిల్లలకి ఇప్పటికైతే దాచేస్తున్నారు. కానీ రోజు ఎంతో సరదాగా ఉండేటువంటి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఇలా సూసైడ్ చేసుకోవడం, సూసైడ్ నోట్ లో చాలా క్లియర్ గా ఆర్థిక ఇబ్బందులే కారణమని రాయడము, ఇదంతా ఇప్పుడు అందరినీ కలిచివేస్తుంది.